బీజేపీ పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి అది రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒక్కొక్కసారి 60 రూపాయలు, తర్వాత 15 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం చూస్తే యూపీఏ ప్రభుత్వం 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూడాయిల ధరలు ఒక 110 రూపాయలకు బ్యారెల్, $110 బ్యారెల్ చొప్పున ఉన్నప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర 67 రూపాయలు, డీజిల్ ధర 53 రూపాయలు ఉండే. ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఇంత యుద్దమైనా కూడా ఒక క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రపంచ మార్కెట్ లో 106 రూపాయలు ఉంటే మన పెట్రోల్ ధర 116 రూపాయలు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర 110 రూపాయలు చేరింది. ఈ విధంగా పేద ప్రజలను నడ్డరించి మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే నశించాలి. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున వెంటనే పెంచిన పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా పేద ప్రజల ఇంటి వంట గ్యాస్ వెంటనే తగ్గించాలి, లేకుంటే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వము మోసపూరిత వాగ్దానాలతో భారతదేశ ప్రజలను మోసగిస్తున్నది. ఇందుకు నిదర్శనము మొన్న 2 నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బహిరంగ సభలో చెప్పారు. మోడీ గాని, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, మన కిషన్ రెడ్డి గారు గాని, ఈ రాష్ట్రాలకు పెట్రోల్ ఉత్పత్తుల రేట్లకు ఎలాంటి సంబంధం లేదు, తప్పకుండా మేము రేట్లు పెంచము, మీరు ప్రజలను నమ్మండి, మేము పెంచమని ఓట్లు రాబట్టుకొని ఎలక్షన్లు అయినాక రిజల్ట్ రాకముందే పెట్రోల్ రేట్లు పెంచి ఈ పేద భారతదేశ ప్రజలను మోసగిస్తున్న ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి. ఈ మోసపూరిత వాగ్దానాలు వెంటనే మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండు, లేకుంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ మీకంటే మంచిగా పరిపాలించే సత్తా మాకుంది, వెంటనే దిగిపో. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, పెట్రోల్ ఉత్పత్తుల ధరలన్నీ తగ్గిస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2 నెలల్లో ఒకసారి 50 రూపాయలు, ఇవాళ 29 రూపాయలు వంట గ్యాస్ ఒక గ్యాస్ కు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇట్లా చూస్తుంటే పేద ప్రజలు గ్యాస్ ఇంత 2 నెలల్లో ఇంత పెరగడం కూడా కరెక్ట్ కాదు. వెంటనే నరేంద్ర మోదీ గారు మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం